మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2 రోజుల క్రితం జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేష్ వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పోతిన అనుచరులు కూడా వైసీపీలో చేరారు. వీరందరికీ జగన్ పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. విజయవాడ వెస్ట్ నుంచి జనసేన టికెట్ను పోతిన ఆశించి భంగపడ్డారు. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీ తీసుకుంది. ఈ స్థానం నుంచి బీజేపీ తరపున రాజ్యసభ మాజీ సభ్యుడు సుజనా చౌదరి బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి గురైన పోతిన జనసేనకు గుడ్ బై చెప్పారు. జనసేనాని పవన్ కళ్యాణ్పై పోతిన తీవ్ర విమర్శలు గుప్పించారు. నాయకుడంటే నమ్మకమని, భరోసా ఇచ్చేవాడు, భవిష్యత్తు మీద భద్రత కల్పించేవాడే నాయకుడని చెప్పుకొచ్చారు. పవన్కు సొంత పార్టీ జెండాపై ప్రేమ లేదని, ఇతర పార్టీల జెండాలు మోయాలనుకుంటున్నారని విమర్శించారు. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడు ఎవరో అందరికీ తెలుసని, తాను ఆయన వైపు అడుగులు వేస్తానని పరోక్షంగా జగన్ను ఉద్దేశించి తెలిపారు. ఆయన చెప్పినట్టుగానే ఈరోజు వైసీపీలో చేరారు. రెండు రోజుల క్రితం జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేష్ వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పోతిన అనుచరులు కూడా వైసీపీలో చేరారు. వీరందరికీ జగన్ పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. విజయవాడ వెస్ట్ నుంచి జనసేన టికెట్ను పోతిన ఆశించి భంగపడ్డారు. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీ తీసుకుంది. ఈ స్థానం నుంచి బీజేపీ తరపున రాజ్యసభ మాజీ సభ్యుడు సుజనా చౌదరి బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి గురైన పోతిన జనసేనకు గుడ్ బై చెప్పారు. జనసేనాని పవన్ కళ్యాణ్పై పోతిన తీవ్ర విమర్శలు గుప్పించారు. నాయకుడంటే నమ్మకమని, భరోసా ఇచ్చేవాడని, భవిష్యత్తు మీద భద్రత కల్పించే నాయకుడని ఆయన అన్నారు. పవన్కు సొంత పార్టీ జెండాపై ప్రేమ లేదని, ఇతర పార్టీల జెండాలు మోయాలనుకుంటున్నారని చెప్పుకొచ్చారు. మాట ఇస్తే మడం తిప్పని నాయకుడు ఎవరో అందరికీ తెలుసని, తాను ఆయన వైపు అడుగులు వేస్తున్నానని పరోక్షంగా జగన్ను ఉద్దేశించి అన్నారు. ఆయన చెప్పినట్టుగానే ఈరోజు వైసీపీలో చేరారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యూసఫ్ అందిస్తారు. యూసఫ్, చెప్పండి, పోతిన మహేష్ వైసీపీలో చేరినట్టుగా ధృవీకరణ వచ్చింది. అక్కడున్న పరిస్థితి ఎలా ఉంది? ఎంపీ వ్యాప్తంగా కూడా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలకు తోడుగా రాజకీయాలు కూడా చాలా హింసని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఇప్పటికే చూసినట్టయితే క్రియాశీలకైన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పార్టీని స్థాపించారో అప్పటి నుంచి కూడా విజయవాడకు సంబంధించి పోతిన మహేష్ ఎవరైతే ఉన్నారో దాన్ని క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇప్పటి వరకు పార్టీ నిర్మాణంలో కావచ్చు, క్యాడర్ను పరిరక్షించుకోవడంలో కావచ్చు, వాళ్ళందరినీ కాపాడుకుంటూ అడుగు ముందు తీస్తూ వచ్చారు. ప్రతిపక్షాలపైన దాడులు చేస్తూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ చాలా యాక్టివ్ గా ఉండేటువంటి పర్సన్ పోతిన మహేష్. ఇతనికి పూర్తి స్థాయిలో సీటును నిరాకరించి సుజనా చౌదరికి ఎప్పుడైతే ఇక్కడ నుండి కూటమి నుండి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో ఇతను పూర్తిగా కూడా పార్టీకి దూరం అయ్యాడు. 2 రోజుల క్రితమే అతను పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసినటువంటి నేపథ్యం. ఇదే వ్యవహారంలో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి రాజకీయ అనుకూలకు తాను ఆకర్షితులై ఇవాళ
సీఎం జగన్ నేతృత్వంలో ఆయన వైసీపీ కలవాను కోరే పార్టీలో చేరారు. అతనితో పాటు పూర్తి స్థాయిలో విజయవాడకు సంబంధించిన చాలా మంది నాయకులు కూడా ఇప్పటికే వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. పోతిన మహేష్ ఇప్పుడు షాపుగా ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. రానున్న రోజుల్లో క్రియాశీలక నాయకులు జనసేనలో ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా బయటికి రాబోతున్నారు అనేటువంటి ఒక సంకేతాన్ని కూడా మహేష్ ఇప్పటికీ ఇచ్చారు. పూర్తి స్థాయిలో చూసినట్లయితే ఇప్పటికీ కింది స్థాయి క్యాడర్ జీర్ణించలేకపోతా ఉన్నారు. జనసేన జెండాల కోసము మా కీలక నేతలకి సీట్లు తగ్గలేనటువంటి వ్యవహారంగా కనబడతా ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో మాకు రాజకీయ భవిష్యత్తు ఇక్కడ ఉంటే సమాధీకరిస్తారని చెప్పి వారందరూ కూడా బహిరంగంగా ఆరోపణలు కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇదే నేపథ్యంలో జనసేన అధినేతలకి కూటమికి అంకితం కావడంతో కేవలం 20 సీట్లకు పరిమితమయ్యారు. ఇంకా రాష్ట్రాల్లో ఆ 20 మందితో రాజకీయ పార్టీలు ఏ విధంగా నడపగలుగుతావు, మాకు ఏ విధంగా భరోసా కల్పిస్తామని చెప్పి పోతిన మహేష్ రోజు క్రితం మీడియా ముఖంగానే ప్రశ్నల విషయం తెప్పించారు. దానికి జనసేన నుండి ఎటువంటి కౌంటర్ రాకపోవడంతో ఇంకా జనసేనలో ఇప్పటిదాకా క్రియాశీలంగా పనిచేసినటువంటి నాయకులందరూ కూడా ఇది ఏదో జరుగుతా ఉంది లోపైనంగా మనం ఇదే పార్టీలో కొనసాగితే మనకు భవిష్యత్తు ఉండదనేటువంటి ఒక ఆలోచనలో అయితే ముందడుగు వేస్తా ఉన్నారు. దాంతో పాటు ఇవాళ రైచోటి ప్రాంతానికి చెందిన రమేష్ కుమార్ రెడ్డి అన్నమయ్య జిల్లాలో పూర్తి స్థాయిలో ఇద్దరు మాజీ శాసనసభ్యులు నిన్న ఉన్నటువంటి కూడా ఇతను టీడీపీ ఇన్ఛార్జ్ కొనసాగారు. ఆయా ప్రాంతానికి బాధ్యతలు కూడా ఇక్కడే వహించేవారు. ఆ రాజగోపాల్ రెడ్డి కుమార్ పార్టీ మంత్రి రాజగోపాల్ రెడ్డి అటువంటి కీలక నేత కూడా ఇవాళ టీడీపీ నుండి వైసీపీ తీసుకున్నారు, ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ చేరికలు కూడా దాదాపుగా మనం 10-15% చాలా కీలక నేతలందరూ కూడా వైసీపీలో రానున్నారు. ఎన్నికలకు సంబంధించి వేడిని మరింత పెంచేందుకు వైసీపీ వ్యూహరచన పదులు పెట్టిందని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. ఇదే కనుక జరిగితే రేపు జరగబోయే ఎన్నికల్లో దాదాపు చాలా పార్టీలకు ఏజెంట్లు కూడా కరువు అయ్యేటువంటి పరిణామాలు కనబడతా ఉన్నాయి. ఎంపీ వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా నమ్మినటువంటి నాయకులు కార్యకర్తలను మోసం చేస్తా ఉన్నారు. అటువంటి సమయంలో కార్యకర్తలు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో నాయకులపై ఒత్తిడి తెస్తా ఉన్నారు. మనకు సీట్ రాని పక్షంలో ఇతర పార్టీలు చేరడంలో తప్పే ఉంది, జగన్ వెంట ఉంటే ఒక నమ్మకం కలుగుతుంది అనేటువంటి భరోసాలో కార్యకర్తలంతా నాయకులపై ఒత్తిడి కావడంతో నాయకులందరూ కూడా వైసీపీలో చేరడానికి చాలా మంది ఇప్పటికీ సుముఖత చూపిస్తా ఉన్నారు. ఈ ఎన్నికలు అయితే చాలా చాలా సిస్టమేటిక్ గా జరగబోతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటిదాకా మనకు కూడా అటు జనసేన కావచ్చు, టీడీపీలో కావచ్చు, సీట్లు ఆశించినటువంటి నేతలందరికీ కూడా భంగపాటు కావడము కూటమి ఎఫెక్ట్. అయితే యూసఫ్ చెప్పండి, నార్మల్ గా ఇప్పటి వరకు కూడా పోతిన మహేష్ ప్రతిపక్ష పార్టీలో ఉన్న జనసేన పార్టీలో ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డిని తిట్టిన చోటు తిట్టకుండా తిట్టారు మరి జగన్మోహన్ రెడ్డిని. అదేవిధంగా పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మని తిట్టినందుకు సుజనా చౌదరిని వ్యతిరేకిస్తున్నట్లయితే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తిట్టి ఈ రోజున వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కౌగిలించుకున్నంత మాత్రాన ఆయనతో పాటు ప్రజలు వెళ్తారంటారా? దాదాపు ఇప్పటికే చూసినట్లయితే జనసేన నుండి 10-15 మంది కీలక నేతలు వీరందరూ కూడా ఇప్పటికే జగన్ పోటీ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చర్చలు జరుపుతా ఉన్నారు. మరొక మిథున్ రెడ్డి ఈ విధంగా ఎవరైతే వ్యవహరిస్తా ఉన్నారు, ఎవరి సీట్లు బంధపాటు కలిగిందో వారందరికీ కూడా మిథున్ రెడ్డి భరోసా ఇస్తూ ఉన్నారు. పూర్తి స్థాయి దగ్గర అందరూ చక్రం తిప్పుతా ఉన్నారు. రానున్న రోజుల్లో గెలిపే వ్యూహం అమలు జరుగుతూ ఉంది. ఇందుకు అనుగుణంగానే ఎవరు వస్తా ఉన్నారు. ఎంతో కాలంగా ప్రతినిధిగా ఉన్నటువంటి సతీష్ రెడ్డిని పుణ్యంలో తమ పార్టీలోకి తెచ్చుకున్నారు. అక్కడ నుండి ఈ యొక్క చేరికల పరంపర కొనసాగుతా ఉంది. ఇప్పటికీ అసంపత్తి నేతలందరూ కూడా వైసీపీ వైపు చూస్తా ఉన్నారు. రానున్న రోజుల్లో మనకు భవిష్యత్తు ఉండాలా, రాజకీయ మనుగడ సాగియాలని చెప్తే ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి అసంపత్తి నేతలందరూ కూడా వైసీపీలో చేరాలనేటువంటి ఒక సంకల్పం ముందు కొనసాగుతా ఉన్నారు. థ్యాంక్ యూ యూసఫ్.